ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఆండాళ్లమ్మ నీరాటోత్సవాలు. రామచంద్ర పుష్కరిణిలో అమ్మవారికి విశేష పూజలు. వైకుంఠనాథుని అలంకరణలో వరాహ లక్ష్మీనృసింహుని దర్శనం. సింహాచల క్షేత్రంలో రాపతు ఉత్సవాలు పరిసమాప్తం. తిరుమలలో ఈ నెల 25న అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు. పటిష్ట భద్రత, భక్తుల రద్దీ నిర్వహణపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష. అభిషేక ద్రవ్యాలలో శ్రీ వేణుగోపాలుని అద్భుత అనుగ్రహం. అలిపిరి సప్తగో ప్రదక్షిణ మందిరంలో భక్తుల ఆధ్యాత్మిక ఆనందం. విజయవంతంగా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు. 7,83,411 మంది భక్తులకు దర్శనం. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ 164 గంటల సమయం కేటాయింపు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరిగే ఈ విశేష ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పూలమాలలతో అలంకరణ చేసి పల్లకీపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీల నడుమ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి ఊరేగింపుగా కోదండ రామాలయ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు శ్రీ ఆండాల్ తల్లికి ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై అమ్మవారికి సంప్రదాయ శోభితంగా ఆస్థానం జరిపి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. వైకుంఠనాథుని అలంకరణలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న అధ్యయనోత్సవాల సందర్భంగా రాపత్తు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రాపత్తు ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు స్వామివారిని వైకుంఠనాథుని అలంకరణలో కొలువు తీర్చి విశేష ఆరాధన జరిపారు. వజ్రాభరణాలు, పుష్పమాలలతో వైకుంఠనాథుని అలంకరణ చేసి ఉభయ దేవేరుల సమేతంగా పల్లకీపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహ వాచనం తదితర క్రతువులను నిర్వహించిన తరువాత మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. తిరుమల దివ్యక్షేత్రంలో జనవరి 25వ తేదీ ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి చెందిన రథసప్తమి పర్వదినంకు సర్వం సన్నద్ధం కావాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గురువారం రథసప్తమి ఏర్పాట్లపై ఆయన సమీక్షను నిర్వహించారు. జనవరి 25వ తేదీ తిరుమలలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ, తిరుమల ఎస్పీ రామకృష్ణలతో కలిసి రథసప్తమి రోజున భద్రత, భక్తుల రద్దీ నిర్వహణ తదితర అంశాలపై అదనపు ఈవో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలను అన్ని విభాగాల సమన్వయంతో విజయవంతం చేశారని, అధికారులందరూ అదే స్ఫూర్తితో రథసప్తమి పర్వదినాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. టీటీడీ అధికారులు విజిలెన్స్, సెక్యూరిటీ, పోలీసులతో సమన్వయం చేసుకుని
ముందస్తుగా భక్తుల రద్దీని అంచనా వేసుకొని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో సూచించారు. ట్రాఫిక్, పార్కింగ్, అత్యవసర బృందాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. సమగ్ర బందోబస్తుపై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ఘాట్ రోడ్డు, వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అత్యవసర పరిస్థితుల్లో వాహనాలను తరలించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా సమన్వయం చేసుకోవాలని కోరారు. ఇంజనీరింగ్, అన్నప్రసాదం, పారిశుధ్యం, శ్రీవారి సేవకులు, వైద్య బృందాలు, ఎల్ఈడి స్క్రీన్లు, పుష్పాలంకరణలు, సాంస్కృతిక కళా బృందాలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, సోషల్ మీడియాలో ప్రచారం, ఇతర ఏర్పాట్లపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకొని మంత్రి అనిత శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. శ్రీ వేణుగోపాల స్వామివారు అభిషేకోత్సవంలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. నందనందనుడికి సుగంధ ద్రవ్యారాధన మంగళకరంగా జరిగింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరం దివ్య కాంతుల్లో మెరిసింది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నిత్య పూజలు జరిగే ఈ గోమందిరంలో గోపాలుని చక్కని మూర్తికి పుష్యమాసం శుక్రవారం శుభవేళ అభిషేక సేవ అందంగా సాగింది. పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలు, ఫల రసాలతో అర్చకులు ఆద్యంతం ఉత్సవ శోభితంగా స్వామివారికి అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. అనంతరం తులసి పూమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. సుధా చందనా కృష్ణ శేషవాహన మురళి మోహన కృష్ణ హే ఘన ఘన పూతనాంతక కృష్ణ సత్య జీవన పరమ పావన కృష్ణ పద్మలోచన భక్తతోషణ కృష్ణ దైత్య శోషణ హే జనావన కృష్ణ శ్రీ జనార్దన దుష్ట శిక్షణ కృష్ణ శిష్ట రక్షణ సర్వకారణ కృష్ణ సాధు పోషణ. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో నీరాటోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆండాళ్ అమ్మకు స్నపనాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వెంచేపు చేసి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత అమ్మవారికి పసుపు, చందనం సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమల దివ్యక్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతంగా ముగిశాయి. ఏఐ బేస్డ్ టెక్నాలజీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఏడాది సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనం కల్పించింది. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా 10 రోజుల్లో 182 గంటల్లో 164 గంటలు సామాన్య భక్తుల దర్శనాలకే టీటీడీ కేటాయించింది. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాలలో 7,83,411 మంది భక్తులు దర్శించుకోవడం టీటీడీ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. కలియుగ ప్రత్యక్ష దైవంగా విలసిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు దిగ్విజయంగా పరిసమాప్తమయ్యాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలను ఏర్పాటు చేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వైకుంఠ ద్వార దర్శనాల్లో మార్పులను తీసుకువచ్చింది టీటీడీ. ఇందుకోసం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలోని పాలక మండలి వైకుంఠ ద్వార దర్శనాలను ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా 2 నెలల ముందు నుండే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షలు, సమావేశాలు, పర్యటనలు జరిపి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ నిఘా భద్రతా అధికారి కేవి మురళీకృష్ణ పోలీసు, విజిలెన్స్ యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పర్యటనలు జరిపి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంలోనే మొదటి 3 రోజులు అంటే డిసెంబర్ 30 నుండి జనవరి 1వ తేదీ వరకు ఆన్లైన్లో ఈ డిప్ ద్వారా దర్శన టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు.
డిసెంబర్ 30వ తేదీ తెల్లవారుజామున 1 గంట నుండి ప్రోటోకాల్ ప్రముఖులను దర్శనానికి అనుమతించిన టీటీడీ అనంతరం టోకెన్ భక్తులను ఉదయం 7 గంటల నుండి శ్రీవారి దర్శనానికి అనుమతించింది. ఈ నేపథ్యంలోనే శ్రీవారి ఆలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లను పరిశీలిస్తూ వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. దర్శనాలు ప్రారంభమయ్యాక టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ కల్పించిన సౌకర్యాలను వినియోగించుకుని స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు. ఇక టీటీడీ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా తొలి 3 రోజులు డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో ఈ-డిప్ విధానంలో టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతించింది. ఇక జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఎటువంటి టోకెన్ లేకున్నా భక్తులను క్యూలైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతించారు. ఇందుకోసం జనవరి 1వ తేదీ సాయంత్రం నుండి భక్తులు తిరుమలకు విశేషంగా తరలి రావడంతో ఆక్టోపస్ కార్యాలయం వద్ద ఉన్న క్యూలైన్ ద్వారా భక్తులను అనుమతించారు. తిరుపతి నుండి వెళ్లే ఆర్టీసీ బస్సులను కూడా గోగర్భం డ్యాం కూడలి వద్దకు మళ్లించారు. అదే రోజు ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తుల కోసం శిలాతోరణం వరకు ఉచితంగా ఆర్టీసీ బస్సులను నడిపారు. ఆక్టోపస్ క్యూలైన్ ద్వారా వెళ్లిన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం నిరంతరాయంగా అన్నపానీయాలను అందజేసింది. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో వీరికి ఎక్కడా ఎటువంటి లోటు లేకుండా సమున్నతమైన ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదే రోజు రాత్రి 11:30 నుండి సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించారు. శుక్రవారం కావడంతో స్వామివారి అభిషేక సేవ పూర్తయిన తరువాత సర్వదర్శనం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. స్వామివారిని అభిషేక దర్శనం చేసుకున్న భక్తులు ఎంతగానో సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠం 1లో ఏర్పాటు చేసిన ఏఐ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సేవలను విస్తృతంగా వినియోగించుకుంది. భక్తుల రద్దీ, క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఎంతమంది భక్తులు ఉన్నారు, శ్రీవారి ఆలయం లోపల వెలుపల ఎంతమంది భక్తులు ఉన్నారు, అలిపిరి నుండి ఎన్ని వాహనాలు తిరుమలకు వచ్చాయి, మొత్తం ఎంతమంది భక్తులు తిరుమలలో ఉన్నారు తదితర అంశాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమర్థవంతంగా క్యూలైన్ల నిర్వహణ చేపట్టారు. దీంతో సాధ్యమైనంత మేర త్వరితగతిన భక్తులకు దర్శనం కల్పించడంతో పాటు క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు సకాలంలో అన్నపానీయాలను అందజేయడానికి కూడా అవకాశం కలిగింది. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రతిరోజు శ్రీవారి ఆలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ భక్తుల రద్దీని గమనిస్తూ అందుకు అనుగుణంగా వివిధ శాఖల అధికారులకు సూచనలు ఇస్తూ భక్తుల సేవలో మమేకమయ్యారు. అదేవిధంగా ఎక్కడ ఉన్నా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వచ్చే సమాచారాన్ని క్రోడీకరించుకుని అందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పలుమార్లు శ్రీవారి ఆలయం, పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. భక్తులతో మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు చైర్మన్ బిఆర్ నాయుడుతో మాట్లాడుతూ టీటీడీ ఎంతో అమూల్యమైన సేవలు అందిస్తోందని, సంతృప్తిగా శ్రీవారిని దర్శించుకున్నామని వెల్లడించారు. అదేవిధంగా లడ్డూ కౌంటర్లను సందర్శించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లడ్డూల కోసం వచ్చే భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా టీటీడీ అధికారులు 6 లడ్డూ కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేసి భక్తులకు లడ్డూలను విక్రయించారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా అత్యధికంగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 2023వ సంవత్సరం 6,09,000 మంది, 2024వ సంవత్సరం 6,47,000 మంది, 2025వ సంవత్సరంలో 6,83,304 మంది, ఈ ఏడాది అత్యధికంగా 7,83,411 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 10 రోజుల్లో 40,43,00,000 లభించింది. 2,24,465 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. ఏది ఏమైనా టీటీడీ పాలక మండలి ప్రోత్సాహం, ఉన్నతాధికారుల కృషి, పోలీస్, విజిలెన్స్ విభాగాలతో పాటు వివిధ విభాగాల సీనియర్ అధికారుల పర్యవేక్షణ, ఏఐ బేస్డ్ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్ల ఈ ఏడాది భక్తులకు
సులభతరమైన సంతృప్తికరమైన వైకుంఠ ద్వార దర్శనం లభించింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. So this is the first time of me coming to Tirupati on the day of Vaikuntha Ekadasi. So I felt very happy. The decorations were very nice, all beautiful flowers, the lightings and all in the evening. It was really nice. I feel blessed to be a part of this on this beautiful occasion. So thank you so much TTD for giving us this opportunity. ஓம் நமோ வெங்கடேசாய. நான் தமிழ்நாட்டிலேருந்து சேலத்துலேருந்து வரேன். ஒவ்வொரு வருஷமும் வைகுண்ட ஏகாதசி வரேன். கிட்டத்தட்ட 20-25 வருஷமாக வந்துட்டுருக்கிறேன். ஆனால் இந்த வருஷம் சூப்பராக அரேஞ்ச்மெண்ட் பண்ணியிருக்காங்க. லைனும் நல்லா அரேஞ்ச்மெண்ட் பண்ணி, டெக்கரேஷனும் நல்லா பண்ணி, தரிசனத்துக்கு எல்லாத்துக்கும் ஏற்பாடு பண்ணி, எல்லாருடைய மனமும் குளிர மாதிரி இது ஏற்பாடு பண்ணியிருக்காங்க. அவங்களுக்கு ரொம்ப நன்றி. ஓம் நமோ వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు భార్గవి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. ఫస్ట్ అయితే ఈ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేంది, ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేని విషయం. ఎందుకంటే దేవుని చూసిన ఒక్క క్షణం 2 క్షణాలైనా ఆ గూస్ బంప్స్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. అది కూడా ఈరోజు ఉన్న స్పెషల్ దర్శనంకి ఆ వే నుంచి రావాలి అని అంటే చాలా అద్భుతంగా ఉంది. అది మాటల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను. అండ్ టీటీడీ వారు కానీ వాళ్ళు ఏర్పాటు చేసిన అన్ని సదుపాయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందులోనూ లోటు లేదు. ఓం నమో వెంకటేశాయ. నేను పాయకరావుపేట, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి వచ్చానండి. నేను ఒక దివ్యాంగుడిని. గత 3 సంవత్సరాలుగా నేను చేసుకుని ఉన్నాను, కానీ ఈ సంవత్సరం మహా అద్భుతంగా నాకు స్వామివారి దర్శనం కలిగింది. ఈ లక్కీ టిప్ ద్వారా అంటే ఎలాగో జరుగుతుందో నేను చాలా భయపడ్డాను రావడానికి. కానీ టీటీడీ సిబ్బంది అవనండి, పోలీసు వారు చాలా చక్కగా చాలా సక్రమంగా చేశారు. చాలా దేవుని కూడా దివ్య దర్శనం చాలా బాగా చేసుకున్నాము. ఓం నమో వెంకటేశ్వర. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. Good morning everyone, my name is Harisha. I'm from Bangalore. The TTD Darshan, yesterday we came at 10 o'clock. The arrangements are really very nice here, and they gave the milk and all the food necessary, everything they have taken care good, and the crowd was also managed well here. The most crowd here was not like they didn't push much. It was nice. We actually saw the Lord Venkateshwara very nice darshan, and the decorations are really nice here, and yeah, it is very good. நல்லா தரிசனம் கிடைச்சிது. அலங்காரம்லாம் செம்மையாக இருக்குது, சூப்பராக இருக்குது. நான் இது 2வது வருஷம் பார்க்குறேன். மன திருப்தியாக இருக்குது. வருஷம் பிறந்து நல்லா திருப்தியாக இருக்குது. வருஷம் ஃபுல்லாக திருப்தியாக இருக்கணும். அலங்காரம் இந்த பண்ண எல்லாருக்குமே கோடான கோடி நன்றி, ரொம்ப நன்றி. तो सर हम आए दिल्ली से, यहाँ पे बहुत अच्छा मैनेजमेंट है और बहुत बढ़िया सुविधा है. प्रसाद तो पूछो नहीं, ऐसा 5 स्टार में भी नहीं मिलता ऐसा प्रसाद. और मन खुश हो गया दर्शन करके. जो 10 सेकंड दर्शन किया ना सर, मन खुश हो गया. कोई शब्द नहीं है, कोई वर्ड नहीं है, ऐसा दर्शन किया है. और बाबा की कृपा है, दिल्ली से इतना दूर है और दर्शन भी बहुत अच्छा है. ನಮಸ್ಕಾರ. ನಾನು ತುಮಕೂರು ಜಿಲ್ಲೆ ಶಿರಾದಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. 38 ವರ್ಷ ಆದಮೇಲೆ ನಾನು ಶ್ರೀವಾರಿ ಸನ್ನಿಧಿಗೆ ಬಂದಿದ್ದೀನಿ. ನನ್ನ ಸಂತೋಷ ಹೇಳಕ್ಕೆ ಮಾತುಗಳಿಲ್ಲ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು. ದೇವ್ರನ್ನ ನೋಡ್ತಿದ್ದಾಗಲೇ ನನಗೆ ಏನಾಯಿತು ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಜೋರಾಗಿ ಕಿರ್ಚ್ಕೊಂಡ್ಬಿಟ್ಟೆ ಗೋವಿಂದ ಅಂತ. ತುಂಬ ಸಂತೋಷ ಆಯಿತು. ಪದೇ ಪದೇ ಹೀಗೆ ದರ್ಶನ ಕೊಡ್ತಾ ಇರಲಿ ಅಂತ ನಾನು ಕೇಳ್ಕೊತೀನಿ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో 129వ స్నాతకోత్సవం వేడుకలు గురువారం వేడుకగా జరిగాయి. తిరుమలలోని ధర్మగిరిలో వేద విజ్ఞాన పీఠం 141 ఏళ్ల చరిత్రను సొంతం చేసుకుని
ప్రపంచానికి ఎంతో మంది ఆగమ పండితులు వేద పారాయణందారులను అందించింది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న వేద విజ్ఞాన పీఠంలో స్నాతకోత్సవ వేడుకలు కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా వేద విజ్ఞాన పీఠంలోని విద్యార్థులు భక్తి శ్రద్ధలతో వేద పారాయణం నిర్వహించారు. అనంతరం వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని 146 మంది వేద ఆగమ స్మార్త పండితులకు స్నాతకోత్సవ పట్టాలతో పాటు శ్రీవారి వెండి డాలర్ను అందజేశారు. ఈ సందర్భంగా కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని మాట్లాడుతూ వేద విజ్ఞాన పీఠంలో పట్టాలు పొందిన విద్యార్థులు తాము నేర్చుకున్న జ్ఞానంతో గురువుగా మారిన తరువాత ఉత్తమ విద్యార్థులను తయారు చేయాలని ఆకాంక్షించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరిలో ఈ రోజున 129వ దీక్షాంత సమారోహం, అంటే ఆంగ్ల భాషలో కాన్వకేషన్ అని అంటాం, ఆ కార్యక్రమం జరుగుతోంది. అత్యధిక సంఖ్యలో ఈ రోజున 146 మంది విద్యార్థులు వేదాల్లో, ఆగమాల్లో, ప్రబంధంలో, స్మార్తాల్లో చక్కగా వారు విజయపత్రిక, శ్రీవారి యొక్క అనుగ్రహంతో శ్రీవారి వెండి డాలరు, అలాగే శ్రీవారి ఇచ్చినటువంటి ప్రోత్సాహక నగదు బహుమతి పొందుతూ ఉన్నారు. ఈ రోజున పుష్య కృష్ణ పంచమి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం కూడాను, అలాగే ధనుర్మాసోత్సవంలో మనం అందరం ఉన్నాం. ఇటువంటి పవిత్రమైనటువంటి రోజున ధర్మగిరిలో ఈ కార్యక్రమం జరగటం ఇదంతా కూడా చాలా గొప్ప అదృష్టకరమైనటువంటి విషయం. ఈ 146 మంది విద్యార్థులు కూడా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పక్షాన ప్రపంచంలో అన్ని చోట్ల కూడాను వేద ఆగమ ప్రబంధ స్మార్త పండితులుగా, సంస్కృత పండితులుగా తయారు చేస్తూ వారి యొక్క జీవనాన్ని ధన్యం చేసుకోవటానికి శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతున్నటువంటి రోజు. శేషవాహనంపై శ్రీ కల్కి వెంకటేశ్వరుడు భక్తులను కటాక్షించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ప్రసిద్ధ ఉపమాక శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవల వీక్షణంతో భక్తులు పరవశులవుతున్నారు. ఉత్సవాలలో ముందుగా అర్చకులు శ్రీ ఆండాళ్ అమ్మవారికి చక్కటి అలంకరణలతో పూజలు చేశారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి శేషవాహనంపై ఆశీలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారు ఉభయ దేవేరులతో కూడి శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతిలోని పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం దివ్యకాంతులు శోభిల్లుతోంది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతి నగర వాసులు తెల్లవారుజామునే పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి దీపాలను వెలిగించారు. అనంతరం స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ధనుర్మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తిరుప్పావే ప్రవచన కార్యక్రమం మధురంగా కొనసాగుతోంది. ప్రముఖ పండితులు ఆచార్య కె రాజగోపాలన్, గోదాదేవి రచించిన తిరుప్పావే పాంసుల సారాంశాన్ని రమణీయంగా వివరించారు. తిరుపతికి సమీపంలోని తొండవాడ గ్రామం చెంచుకొన క్షేత్రంలో ఇరుముడి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. గోపాలకృష్ణపురంలోని చెంచుకొన క్షేత్రంలో శ్రీ విష్ణుమూర్తి సమేత శ్రీ చెంచులక్ష్మి అమ్మవారి దేవాలయం నెలవై భక్తుల పూజలు అందుకుంటోంది. ప్రతి ఏటా ధనుర్మాసంలో భక్తులు 21 రోజుల పాటు చెంచులక్ష్మి అమ్మవారి మాల వేసి నియమ నిష్టలతో పూజలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తొండవాడలోని అగస్తీశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఇరుముడి కట్టుకుని డప్పు వాయిద్యాల నడుమ పాదయాత్రగా చెంచుకొన క్షేత్రానికి చేరుకుని విష్ణుమూర్తి సమేత చెంచులక్ష్మి అమ్మవారికి ఇరుముడిని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రాతకాలమే అభిషేక ఆరాధనలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదనలు సమర్పించి మహామంగళ హారతులు అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 24వ రోజున ఆలయంలో దీపోత్సవం నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య షోడశోపచారాదులను నిర్వహించి ఆరాధన జరిపారు. అనంతరం ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణ స్వామి వారికి పూజలు నిర్వహించారు. భక్తులు దీపాలను వెలిగించి ఆండాళ్ అమ్మకు నివేదించి నీరాజనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం భగత్ నగర్లోని అంజనాద్రి గుట్టపై త్యాగరాజస్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఆలయ ఆవరణలో చక్కటి వేదికపై శ్రీ త్యాగరాజ ఉత్సవమూర్తిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కళాకారులు త్యాగయ్య పంచరత్న కీర్తనలు ఆలపించి త్యాగయ్యపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రామచంద్రరావుపేటలో కొలువైన శ్రీకృష్ణ మందిరంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీకృష్ణ స్వామి వారికి ప్రాతకాల నిత్యారాధనలు పూర్తి చేశారు. ఆ తర్వాత గోదాదేవి మేలుకొలుపు పాటలను ఆలపించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో తిరుప్పావే పాసురాలను పఠనం చేసి ఆండాల్ తల్లిని ఆరాధించారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం రాజపురం గ్రామంలో కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి జాతర వేడుకగా జరిగింది. ఏటా ధనుర్మాసంలో చల్లని తల్లి పెద్దమ్మకు జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రాతకాల అభిషేకం జరిపి వర్ణమయ పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. భక్తులు పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 73,580 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,465 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,57 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.